మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలను మీకు శుభం కలుగునగాక. అందరికీ వందనాలు. ఈ శుభవేళ మనం రకరకాల సమస్యల మధ్యలో ఏడవబడుతుంటాం. నోటి నిండా నవ్వు ఉండాలని కోరుకుంటాం, కానీ అది కరువు అవుతూనే ఉంటుంది. కానీ మనం చేయగలిగింది ఇబ్బందులు, సమస్యలు, వేదన, నష్టం, కన్నీళ్ళు వచ్చినప్పుడల్లా ఎక్కువ భాగం కృంగిపోవడానికే ఇష్టపడతాం. కృంగిపోయే అనుభవమే ఎదురవుతుంది. కారణం ఏంటంటే మనకి దాన్ని అధిగమించలేము గనక కృంగిపోతాం. కానీ ఒకవేళ అధిగమించగలిగిన శక్తి ఉందనుకోండి, వెంటనే ఇదెంత పని అంటూ మనం అడుగు ముందుకు వేయగలం. అయితే ఒక కీర్తనాకారుడు తనకొచ్చిన సమస్యలన్నిటినీ కళ్ళ ముందు చూసి ఇక నా వల్ల కాదు అనుకుని దేవుని సహాయాన్ని కోరుకోవడం జరిగింది. 69వ కీర్తనలో 17వ వాక్యంలో ఇలాగన రాసి ఉంది: నీ సేవకునికి విముఖుడవై ఉండకము, నేను ఇబ్బందుల్లో ఉన్నాను, త్వరగా నాకు ఉత్తరమేము. నీ సేవకుడైన నన్ను దూరం చేయబాకు, నాకు వ్యతిరేకంగా ఉండబాకు, విముఖుడవై ఉండకు అంటాడు. ఇతడు ఎవరంటే దేవుణ్ణి ఎరిగిన వాడే. కానీ కొన్నిసార్లు దేవుడు మనకు దూరంగా ఉన్నట్టు, దేవునికి మనం దూరంగా ఉన్నట్టు అర్థమవుతుంది. కాకపోతే మనం అది బయటపడం. మనం దేవుడికి తెలిసినోడలాగా, దేవుడు మనకు పరిచయస్తులాగా, మనకు ఆయనకి సంబంధాలు కరెక్ట్గా ఉన్నట్టుగా చాలాసార్లు చెప్పుకుంటాం. కానీ కొన్నిసార్లు చెప్పుకున్నా కానీ మన సమస్యల నుంచి విడుదల పొందకపోవడం వలన నిజం ఒప్పుకోక తప్పదు, వెళ్ళి బతిమలాడక తప్పదు. ఈ కీర్తనాకారుడు అంటాడు, అయ్యా నీ సేవకునికి విముఖుడుగా ఉండకు, నేను నిన్ను ఎరిగిన వ్యక్తివే కదా, నేను నిన్ను ఆరాధన చేస్తున్నా కదా, నా అంతటి నేను ఏమీ చేయలేననియు, మాట నాలుకకు రాకమునిపే నీవు ఎరిగిన వాడవనియు ఎరుగుదువు కదా, నాకు దూరంగా ఉండబాకయ్యా, నాకు విముఖుడవై ఉండబాకయ్యా అంటూ బ్రతిమలాడుతున్నాడు. ఒక మనిషి దేవుడికి, దేవుడు ఒక మనిషికి ఎప్పుడు దూరం అవుతాడు అంటే, మొదటిది ఆయన మనసును గాయపరిచినప్పుడు ఆయన ముఖం చూడలేం. దేవుణ్ణి గాయపరిస్తే మనం ఆయన ముఖం చూడలేం. రెండోది ఏమిటంటే, దేవుని శక్తిని, ప్రేమను అనుభవిస్తూ ఆయన శక్తిగలను బాహు మీద ఆధారపడకుండా రథాల మీద, గుర్రాల మీద, తెలివి మీద ఆధారపడతామే, అప్పుడు ఆయన దూరం అయిపోతాడు, విముఖుడైపోతాడు. కొన్నిసార్లు ఆయన్ని గణపరచడం అనే కార్యక్రమం వదిలేసి మనుషులను పోవడం మొదలు పెడతాం, అప్పుడేగా దూరం అయ్యేది. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరులారా, నువ్వు ఇబ్బందుల్లో ఎందుకు పడుతున్నావు? ఇబ్బందులు నీకు ఎందుకు వస్తున్నాయి? ఇబ్బందులు ఎందుకు నలుగుతున్నావు? ఒకటి, ఆయన నువ్వు గణపరచకపోవడం, నీ వ్యక్తిగత జీవితంలో ఆయనకి ఇష్టం లేని పనులు చేయడం, అన్నిటికంటే నీవు ఆయనపై ఆధారపడడం కంటే నరమాత్రులు పొగిడి వాళ్ళ మీద ఆధారపడటం. ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా ఒక్క క్షణం ఆయన వైపు తిరిగి, ఈ ఇబ్బందులకు కారణం నా వివేకమే కదా, నా పొరపాటే కదా అని అతను కేక వేసినట్టు నువ్వు కేక వేయాలి. అతను అంటున్నాడు కదా, నేను ఇబ్బందుల్లో ఉన్నాను, నాకు సహాయం చేయి, నీవు త్వరగా వచ్చి నాకు సహాయం చేయి అంటూ వేదన పడ్డాడు. నా దేవుడు ఎవరో తెలుసా? ఎవరు ఏడ్చినా, ఎవరు అయ్యా అని పిలిచినా ఆలస్యం చేయకుండా ఎగిరి వచ్చే దేవుడు. ఆయన కృపానిధి, ఎవరికైనా మేలు చేయగలిగిన వాడు. నువ్వు నాకు విరోధంగా నడిచావు, నేనెందుకు వస్తా అనడం. ఆయన జాలి కలిగిన వాడు. అందుకే కదా మన మీద నిరంతరం జాలి చూపుతూ, ఆయన ఓర్మితో మన బాధలన్నీ అనుభవిస్తూ, ఆయన గాయపరిచినా మనల్ని భరిస్తూ ఉన్నాడు. ఈ శుభవేళకు సేవకుడిగా చెబుతున్నా, ఆర్థిక ఇబ్బందులైనా, ఇంట్లో పరిస్థితి అయినా, ఏ ఇబ్బందులు నీకున్నా, మనిషి నాకు ఇబ్బందులు ఉంటాయి, కొన్ని పరిస్థితులు శృతిమించిపోయి ఉంటాయి. కృంగిపోబాకు, ఆధారపడబాకు. దేవుడు ఉన్నాడు కానీ నా జీవితం ఇట్లా అయిపోయింది అనుకోకుండా తిరిగి ఆయన వైపు తిరిగి, నేను చేసిన దోషాలు ఇవయ్యా, నేను ఈ విధంగా గాయపరిచాను, దుఃఖపరిచానని ఒప్పుకుని ఆయన వైపు తిరిగి, నేను ఇబ్బందుల్లో ఉన్నాను, దయచేసి నాకు సాయం చేయమని అడిగి చూడండి. ఆయన వెంటనే ఆహారాన్ని సిద్ధం చేస్తాడు, ఆయన వెంటనే దూతను సిద్ధం చేస్తాడు, ఆయన వెంటనే మేలు సిద్ధం చేస్తాడు. వాటి ద్వారా నువ్వు విడుదల పొంది ఇబ్బందుల్లోంచి బయటపడుదురుగాక. అట్టి కృప మీ కలగాలని కోరుకుంటున్నాను.
పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు, చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు. నీకు మహిమ కలుగునుగాక. బిడ్డలందరి మీద చేతులుంచండి. వారి జీవితంలో ఇబ్బందుల నుంచి విడుదల పొందాలి. అది ఏ రకమైన ఇబ్బందులైనా వాళ్ళు బయటపడలేరయ్యా. వారి కొరకు సేవకుడిగా ప్రార్థన చేస్తున్న కుటుంబాలు ఇబ్బందుల నుంచి తప్పించి పిల్లల భవిష్యత్తు అయినా, ఆరోగ్యమైన, ఆహారమైన, ఆత్మీయత అయినా సరిచేసి కృప చూపింది. ప్రార్థనలో పెంచండి, రక్షణ భాగ్యంలో నడిపించండి, నీ చిత్తం నెరవేర్చండి. చేస్తున్న ప్రయత్నాలు ఈ రోజు కార్యక్రమాలన్నింటిలో మీ హస్తం తోడుగా ఉంచి ఆ ఇంట్లో శుభకార్యాలు జరిగించమని యేసు పేరట వేడుతున్నాము తండ్రి. ఆమేన్.